నమస్తే, రామ్ అస్సలం వాలేకుం, ఆదాబ్, సుప్రభాత్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏపీ టెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెట్ 29కి స్వాగతం సుస్వాగతం అండి. నేను రవికిషోర్ మాన్కర్ మీతో ఈరోజు మీ ముందుకు కొన్ని క్వశ్చన్లు అయితే మంచి క్వశ్చన్లు తీసుకొని రావడం జరిగింది. ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఎవరైనా మీలో ఈ క్లాసెస్ ఇప్పటివరకు చూడనట్లయితే కనుక కింద మీకు ఏపీ టెట్ హిందీ 2024 ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసేసి అన్ని కూడా చూసేయచ్చు. దాని తర్వాత మీకు పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయినట్లయితే కనుక ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో బాగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ అయిపోయిన వెంటనే అక్కడ ఈ పీడిఎఫ్ అనేటువంటిది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి ఒక్క ప్రాక్టీస్ సెట్స్ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి. డిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. దాంట్లో 129 ఎపిసోడ్స్, అలాగే 5 ఇంక్లూడింగ్ 5 గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. సో అలాగే ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అని చెప్పేసి, అలాగే ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జనరల్ హిందీ అని చెప్పేసి అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. గ్రామర్ పరంగా అయితే ఏంది, కంటెంట్ పరంగా అయితే ఏంది, లిటరేచర్ అయితే ఏంది, పెడగాజీ అయితే ఏంది, సిడిపి అయితే ఏంది, ఇలా అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయండి. సో ఒకసారి మీరు వెళ్ళి చూడగలరు. మరి ఇప్పటివరకు మీరు ఇచ్చేటువంటి సపోర్టు సహకారం వల్ల ఇక్కడ దాకా రాగలిగాం. సో మరి ఇంకా మీ నుంచి ఒకటేనండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక, మంచిగా అనిపిస్తే కనుక క్లాసు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది, చాలామందికి తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా తెలుసుకున్నట్టు ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఉద్దేశించి కామన్గా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి పార్షాలిటీ ఏమీ లేదండి. నో పెయిడ్ క్లాసు, ఎటువంటి యాప్ అని ఏమీ లేదు. డైరెక్ట్గా ఇక్కడ లైవ్ యూట్యూబ్లోనే మీకు ఇక్కడ క్లాస్ అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు సాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి విషయాలన్నీ మాట్లాడుకుందాం. అయితే సీటెట్ డిసెంబర్ 2024 సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడింది. దానికి సంబంధించి అర్హతలు ఏంది, ఎవరు అప్లై చేయాలి, ఏంటి ప్యాటర్న్ ఏంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూడగలరు. ఇక్కడ నేను కుదిరితే ఇక్కడ పై ఉన్న కూడా ఇస్తాను ఐకార్డ్స్లో, అక్కడ నుంచి కూడా మీరు చూసేయచ్చు. ఓకేనా అండి. సో ఫేస్బుక్ పేజ్ ఉంది, దాన్ని మీరు జాయిన్ అవ్వచ్చు. అన్ని లింక్స్ అని కూడా కింద ఉన్నాయి. సో మంచి మంచి ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు చూడండి, ఉన్నవి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మనం అన్ని ఆల్ టాపిక్స్ అంటే 150 మార్క్స్ కవర్ అయ్యేలాగా క్వశ్చన్స్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మొదటి ప్రశ్న, చేసర్ బిలాంగ్ టు ది యుఎస్ఎస్ఆర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, ఇండియన్ ఇంగ్లీష్ పీరియడ్. ఆన్సర్ ఏమైంటుందో కామెంట్ చేసేయండి. ఎస్, पहला प्रश्न देखिए, चेसर बिलोंग टू ऑप्शन ए दी यूएसएसआर, बी ऑक्सफोर्ड यूनिवर्सिटी, सी మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, డి ఇండియన్ ఇంగ్లీష్ పీరియడ్. మరి ఇక్కడ మీ ఆన్సర్ ఏందో కామెంట్ చేసేయండి. చూడండి, ఇక్కడ చేసర్ బిలాంగ్ టు అంటే మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సరే. రెండవ ప్రశ్న చూడండి, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ ఇండికేట్ ది రీడింగ్ టెక్నిక్. అంటే ఇందులో కింద ఇచ్చినటువంటి వాటిలో ఒకటి ఎంచుకోండి, అది రీడింగ్ టెక్నిక్ సంబంధించినది కాదు అంటున్నారు. ఆప్షన్ ఏ స్కిమ్మింగ్, ఆప్షన్ బి స్కానింగ్, ఆప్షన్ సి ఇంటెన్సివ్ రీడింగ్, ఆప్షన్ డి రిగ్రెషన్. సో ఈ స్కానింగ్, స్కిమ్మింగ్ మనకి ఇంగ్లీష్లో బాగా అడుగుతారండి. స్కానింగ్ అంటే ఏంది, స్కిమ్మింగ్ అంటే ఏంది అనేది ఉంటుంది. సో స్కిమ్మింగ్ అంటే పైన చదువుకొని పోవడం అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ స్కానింగ్ అనేది కానీ మనం ఏదైతే వెతకాలో క్షుణ్ణంగా చదవడం, క్షుణ్ణంగా ఏదైతే మనం అనుకుంటామో అది. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే మనకు దాని పట్ల ఉన్నటువంటి ఏదైతే ఉందో మనం కావాలని మనం మంచిగా చదువుతాం. సో రిగ్రెషన్ అంటే ఇది వేరే. సో మనకు ఇక్కడ మీకు తెలిసిందే. మరి క్వశ్చన్ ఒకసారి చూడండి, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ ఇండికేట్ ది రీడింగ్ టెక్నిక్ వచ్చేసి స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్. మరి ఇక్కడ ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి, రిగ్రెషన్ అనేటువంటిది దీనికి సరైన సమాధానం అవుతుంది. ఓకేనా అండి. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ మూడవ ప్రశ్న, బాల్యావస్థ మే బాలక్ అంతర్ సమజ్నే లగ్తా హై. చూడండి, బాల్యావస్థలో ఆ బాలకులు అంటే పిల్లలు ఈ డిఫరెన్సెస్ని అర్థం చేసుకుంటారు. అంతర్ అంటే డిఫరెన్సెస్, సమజ్నే లగ్తా హై అంటే ఇక్కడ అచ్చా और बुरी आदतों में, बी माता पिता में, మిత్రం మే, శిక్షకం మే. పిల్లవాడు అనేటువంటిది బాల్యావస్థలో ఉన్నప్పుడు పిల్లవాడు ఎక్కడ డిఫరెన్సెస్ని అర్థం చేసుకుంటారు అంటే మరి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఏంటో మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. ఎస్ అండి. సో అందరికీ ఒకసారి गुड मॉर्निंग, सुप्रभात जी, आपका दिन मंगलमय हो.
जी। మరి ఇక్కడ చూడండి अच्छा और बुरी आदतों में, माता पिता में, మిత్రోं में, శిక్షకోं में మరి ఎవరి దగ్గర డిఫరెన్స్ చూసారా అంటే దీనికి సమాధానం ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా అండి. ఏమవుతుందంటే ఇది అచ్చా ఔర్ బురి ఆదతో మే అంటే గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్లో అర్థం చేసుకుంటాడు అనమాట. ఇది తప్పు, ఇది రాంగు, ఇది మంచిది, ఇది ఇలా చేస్తే మనకి మంచిగా ఉంటుందని చెప్పేసి దాంట్లో ఐడెంటిఫై అంటే అండర్స్టాండ్ చేసుకోగలరు అనమాట పిల్లవాడు. సో ఇలాంటివి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే కనుక మంచి సెషన్ అవబోతుందండి. సో మీరు మీ సైడ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ అందించాలి. నేనైతే హోప్ చేస్తున్నాను ఇది మంచి సెషన్ ఉంటుందని. సో మరి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇక్కడ చూడండి 4వ ప్రశ్న, 20 शब्दों के वाक्यों को दोहराना, कुछ कठिन शब्दों की व्याख्या कर सकना, भिन्न भिन्न पदार्थ तुलना करना, बालक किस वर्ष में सीखता है. చూడండి 20 వాక్యాలను బైహార్ట్ చేయడం, దోహరానా అంటే రిపీట్ చేయడం, రిపిటేషన్. ఓకే, దోహరానా అంటే రిపిటేషన్. కుచ్ కఠిన్ శబ్దోంకి వ్యాఖ్య కర్ సకనా, కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో వాటిని అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలడు. నెక్స్ట్ భిన్న భిన్న పదార్థ తులనా కర్నా అంటే రకరకాలని థింగ్స్ ఉంటాయి కదా, పదార్థాలు ఉంటాయి, వాటిని వేరు వేరు చేయడం లేదా కంపారిజన్ చేయడం. ఈ లక్షణాలన్నీ, ఈ పనులన్నీ బాలక్ కిస్ వర్షమే సీక్తా హే, ఈ అతని ఏ వయసులో ఇది చేస్తాడు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 8 साल, 9 साल, 11 साल, 13 साल. జీ మనకు స్టార్ ఉంటాయి. జీన్ పియాజే మీరు సిద్ధాంతం చదివినట్లయితే దాంట్లో స్టార్ వస్తాయి కదా, స్టేజెస్ ఆఫ్ అని చెప్పేసి దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి కదా. సో దాంట్లో మీరు ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్ అదే ఉంటుంది. దాంట్లో ఆ 4 అయితే ఉంటాయి. ఆ 4గిట్లో మీరు ఎక్కడైనా మీరు ఈజీగా చేయగలరండి అది కూడా. यस. सो 8 साल में, 9 साल में, 11 साल में, 13 साल में. జీ మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ ఏందండి ఆప్షన్ సి ఇస్తున్నారు, ఎగ్దమ్ రైట్ అండి. 11 साल, 11 साल అంటే ఆల్మోస్ట్గా మనకి 10 ఏళ్ళు అంటే 6th క్లాస్ ఆ టైం అప్పుడు పిల్లవాడు కొన్ని డిఫరెన్సెస్ అవన్నీ కూడా చేయగలుగుతాడు. ఓకేనా అండి. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న చూడండి 5వ ప్రశ్న, హిందీ సాహిత్య మే ప్రయోగవాद का प्रवर्तक है भारतेंदु हरिश्चंद्र, आगे महावीर प्रसाद द्विवेदी, जयशंकर प्रसाद. చూడండి మంచి మంచి ప్రశ్నలు. మనం ఆల్ టాపిక్స్కి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి తీసుకొని రావడం జరిగింది. 150 మార్క్స్ అయితే ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటాయి కాబట్టి తీసుకొని రావడం జరిగింది. సిడిపి 30 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. హిందీ సాహిత్యకు సంబంధించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి తీసుకొని రావడం జరిగింది. అది కూడా మనకి రచన ఇలాగ లేఖకు ఇలాగ ప్రవర్తక ఎవరు ఇలాంటివి కూడా అడుగుతారు కాబట్టి అవి తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటుగా ఇంకా మనకి గ్రామర్కి సంబంధించి ప్రశ్నలు అవి కూడా తీసుకొని రావడం జరిగింది. అవి కూడా అడుగుతారు మనకు 30 మార్క్స్. అలాగే భాషా శిక్షణకు సంబంధించి క్వశ్చన్ కూడా అడుగుతారు కాబట్టి అవి కూడా తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయండి. చూడండి ఈరోజు ప్రాక్టీస్ సెట్స్ అంటే ఇది ఒక చిన్న ప్రాక్టీస్ సెట్ అనుకోండి, చాలా అన్ని టాపిక్ కవర్ అవుతాయి. సో మీరు దానికి దగ్గరలో అటు ఇటు ఆలోచన చేస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ ఇంక్లూడ్ చేసినట్టు ఉంటాయి. ఓకేనా అండి. చలిए 5वां प्रश्न देखिए, हिंदी साहित्य में प्रयोगवाद का प्रवर्तक है भारतेंदु हरिश्चंद्र, आगे महावीर प्रसाद द्विवेदी, जयशंकर प्रसाद. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ అగ్గే ఇస్తున్నారు ఎగ్దమ్ రైట్ అండి. మరి అగ్గేని పూర్తి పేరు ఏందో కామెంట్ చేసేయండి చూద్దాం. అందరూ కూడా కామెంట్ చేయాలండి. సో ఇక్కడ మీ యొక్క టెస్ట్ ఏంది, మీ యొక్క స్కిల్ ఏంది అనేటువంటిది, మీ యొక్క అటెంప్టివ్నెస్ నేను ఇది చేస్తున్నానండి. మీరు అటెంప్ట్ చేయగలగాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, కామెంట్ చేయండి అని చెప్పేసి. సో ఏంటంటే మీకు అక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ అవ్వదు ఇది ఉంటుంది. ఎందుకంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి. సో ఈ అగ్గై కూడా మీరు అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సో అగ్గై పూర్తి పేరు ఏందో కామెంట్ చేసేయండి. ఓకే, భారతేందు హరిశ్చంద్రు మరి ఎక్కడ ఉన్నారు, అలాగే మహావీర్ ప్రసాద్ ద్వివేदी. ఓకేనా అండి. సో మహాवीर प्रसाद द्विवेदी का युग है ना, द्विवेदी युग नाम इसके नाम पर ही पड़ा है. ये क्वेश्चन भी आ सकता है, द्विवेदी युग का नाम किस लेखक के नाम पर पड़ा है. तो आंसर हो जाएगा महावीर प्रसाद द्विवेदी. तो कब से कब तक ये आप कमेंट कर दीजिएगा, ठीक है ना जी. उसके बाद छायावाद आएगा, उसके बाद प्रगतिवाद, प्रयोगवाद, इस तरह का आएगा. और यहाँ पर जयशंकर प्रसाद भी एक वाद के जनक है. वह किस वाद के जनक है आप फटाफट కామెంట్ कीजिएगा. ఛాయా ఇది జయశంకర్ ప్రసాద్ ఉన్నారు కదా, సో ఆయన కూడా ఒక వాద్కి
అంటే మెయిన్ ప్రవర్తక అని చెప్పుకోవచ్చు. ఆయన ఏ దానికో కింద కామెంట్ చేసేయండి. यस, भारतेंदु हरिश्चंद्र मरी आधुनिक गद्य साहित्य के जनक के रूप में भी इन्हें जाना जाता है ना। कवि वचन सुधा पत्रिका भी इन्होंने निकाला है। इनके ही बाद में गद्य का पूरा अन्य विधाएं भी आए हैं, जैसे जीवनी, नाटक, रेखा चित्र, संस्मरण इत्यादि सभी इसी में आए हैं। जी है ना जी। चलिए మరి అందరూ కూడా చేస్తారనుకుంటున్నాను, చేస్తున్నారు కూడా. రైస్ నెక్స్ట్ రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 6వ ప్రశ్న. సస్వర్ పఠన్ కా ముఖ్య ఉద్దేశ్య హై. చూడండి, పెడగాజీకి సంబంధించి క్వశ్చన్ ఇది. మరి ఇక్కడ పెడగాజీలో మనం రావడం జరిగింది. ऑप्शन 1 చూడండి, बच्चों की पढ़ने संबंधी झिझक को दूर करना, बोल बोल कर पढ़ना, द्रुत गति से पढ़ना, गौण पठन करना. बच्चों की पढ़ने संबंधी झिझक को दूर करना అనేటువంటిది ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ మనకి ఇచ్చారు. సెకండ్ది బోల్ బోల్ కర్ పढ़ना, द्रुत गति से पढ़ना, गौण पठन करना. సో సస్వర్ వాచన్ అంటే లౌడ్ రీడింగ్ అండి. సస్వర్ వాచన్ అంటే లౌడ్ రీడింగ్. ఓకే, సో మీ ఆన్సర్ ఏంటంటే కామెంట్ చేసేయండి. సస్వర్ వాచన్, సో లౌడ్ రీడింగ్. ఓకే జీ. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 7వ ప్రశ్న చూడండి, भारतवर्ष के लिए हिंदी भाषा का नाम सबसे पहले किसने सुझाया? मदन मोहन मालवीय, रविंद्रनाथ टैगोर, राजा राम मोहन राय, महात्मा गांधी. सबसे पहले ध्यानपूर्वक से पढ़िएगा, अच्छे से पढ़िएगा. इसको थोड़ा थोड़ा देख के आप కొంచెం కొంచెం చూసి మీరు ఇలా అటెండ్ చేయడం కానీ ఏం చేయకపోండి. క్వశ్చన్ బాగా చదవండి, ఆప్షన్లు బాగా చదవండి, 1-2 సార్లు చదవండి, ఆలోచించండి. తర్వాత ఆ క్వశ్చన్కి ఆప్షన్ ఏమనుకుంటారో అది పెట్టేయండి. ఓకేనా అండి. సో ఇలా చేస్తారు అనుకుంటున్నాను. మరి 7వ ప్రశ్న మరొకసారి చూడండి, भारतवर्ष के लिए हिंदी भाषा का नाम सबसे पहले किसने सुझाया? मदन मोहन मालवीय, रविंद्रनाथ ठाकुर, రాజారాం మోహన్ రాయ్, మహాత్మా గాంధీ. మరి దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. రాజారాం మోహన్ రాయ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి, పితానే समझाया कि सदा सत्य के साथ रहना चाहिए. यह वाक्य है सरल वाक्य, इच्छावाचक वाक्य, मिश्र वाक्य, आज्ञावाचक वाक्य. సో నేను మీకు స్టార్టింగ్లో ఒక సెంటెన్స్ చెప్పాను. ఆ సెంటెన్స్ ఇక్కడ ఉన్న వాటిలో దేని ఏ వాక్యం అవుతుందో మీరు కామెంట్ చేయగలరు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది. లేదా మీరు ఇచ్ఛావాచక్ वाक्य का एक उदाहरण आप కామెంట్ करके बताइए. ఇచ్ఛావాచక వాక్యాలు ఉంది కదా, సో వాటికి ఒక ఎగ్జాంపుల్ అటువంటిది ఇవ్వండి. అలాగే మరి अर्थ के आधार पर वाक्य के भेद कितने हैं ఇది కూడా మీరు కామెంట్ చేయగలరు. ఓకేనా అండి. సో ఇక్కడ మీకు ఒకటి చిన్న క్వశ్చను, अर्थ के आधार पर भेद कितने हैं, आधार पर भेद कितने हैं ఎన్నో మీరు కామెంట్ చేసేయండి. ఓకేనండి. अर्थ के आधार पर भेद. ఓకే, సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పితానే समझाया कि सदा सत्य के साथ रहना चाहिए. సో ఇలాంటి వచ్చినప్పుడు మీరు చాలా ఇది కేర్ఫుల్గా చేయాలి, మంచిగా చేయాలి. ఇది కనిపించింది అనుకోండి, మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అవుతుంది. ఏదవుతుందంటే మిశ్ర వాక్యం. ఎందుకంటే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడి ఉంది, డిపెండ్ అయి ఉంది. కాబట్టి జబ్ जिस वाक्य में एक वाक्य आश्रित वाक्य के ऊपर रहता है तब उसे हम कहते हैं कि मिश्रित वाक्य. तो यह इस प्रश्न का उत्तर हो जाएगा ऑप्शन सी, मिश्र वाक्य. सही है. चलिए अगला प्रश्न की ओर बढ़ते हैं. 9वां प्रश्न देखिए, इनपुट का आउटपुट में रूपांतरण किस द्वारा किया जाता है? मेमोरी द्वारा, पेरिफेरल्स द्वारा, इनपुट आउटपुट द्वारा, CPU द्वारा. देखिए ఐసీటీ సంబంధించి ప్రశ్న आ जाएंगे కదా. సో ఐసీటీకి సంబంధించి కూడా 2-3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఇటువంటి చాలా సింపుల్ క్వశ్చన్లు ఉంటాయి, మీరు కూడా చేయగలరండి. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు బెటర్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇన్పుట్ కా అవుట్పుట్ మే రూపాంతరణ కిస్ ద్వారా కియా జాతా హై అంటే ఈ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ద్వారాలో రావడానికి మనం దేని గుండా ఇస్తుంది అంటే దేని ద్వారా ఇస్తా ఉన్నాడంటే మెమరీ ద్వారానా,
పెరిఫెరల్ ద్వారానా, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ద్వారానా, CPU ద్వారానా. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఇదేమవుతుందంటే CPU ద్వారా. ఓకే, CPU అంటే దీని ఫుల్ ఫామ్ ఏందో కామెంట్ చేసేయండి. అలాగే నిన్న మీకు రాత్రి ఒక క్వశ్చన్ అడిగాను, USB అంటే ఫుల్ ఫామ్ ఏంటిది అని చెప్పేసి. నేను ఎవరు కూడా కామెంట్ చేయలేదు. సో అయినా మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ సీరియల్ బస్. చాలా ఎగ్జామ్లు అడిగారు. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఎక్కువ సార్లు అడిగినటువంటి ప్రశ్న కాబట్టి రావచ్చు అనే ఉద్దేశంతో అడగడం జరిగింది. మీరు కూడా చేస్తారనుకున్నాను కానీ అక్కడ ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ నేను యూనివర్సల్ సీరియల్ బస్ అనేటువంటిది USB ఫుల్ ఫామ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీకు CPU అంటే ఏందో కామెంట్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, CPU ఫుల్ ఫామ్. సో ఇది చేసినట్టు ఏంటంటే మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు ఆప్షన్ ఒకవేళ తెలియకపోయినా మీరు సెర్చ్ చేసి ఆ కామెంట్ చేసినట్టయితే మీకు అది గుర్తుంటుంది ఎగ్జామ్లో కూడా. ఓకే, పలానా ప్రాక్టీస్ సెట్లో సార్ ఇలా క్వశ్చన్ అడిగారు, దానికి మనం ఇలా చెక్ చేసి ఇచ్చాం కాబట్టి ఆన్సర్ ఇదే, ఈజీగా అయిపోతుంది. అక్కడ టైం సేవింగ్ అవుతుంది, ఈజీగా మీరు ఆన్సర్ కూడా పెట్టగలరు. అందుకని ఇక్కడ అడుగుతున్నది CPU అంటే ఏందో ఈరోజు ఫుల్ ఫామ్ చేసేయండి. అలాగే నిన్న ఇంకో క్వశ్చన్ కూడా మనం ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో. దాంట్లో ఇద్దరైతే ఇచ్చారండి, ఆ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇక్కడ తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను చెప్పాను, కాకపోతే ఇద్దరు ఉండడం వల్ల అది తీసుకురాలేకపోయాను. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎక్కువ మంది కామెంట్ చేసినప్పుడు చాలా మంది చూసారు నిన్న, అందులో ఇద్దరు మాత్రమే చేశారంటే అప్పటికి ఏమనుకోవాలో మరి మీకే వదిలేస్తున్నాను. అయినా మరి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళ పేర్లు మీకు తెలుసు ఎవరు కామెంట్ చేస్తారు అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో కూడా ఉన్నాయి, వెళ్ళి చూసుకోగలరు. సో చేసిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్. మీరు ఇలాగే ముందు కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అండి. ఈరోజు అందరూ కూడా కామెంట్ చేసేయండి, CPU అంటే ఏందో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో మరి చూద్దాం. ఇన్ని రోజుల నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఆన్సర్స్ ఇస్తున్నాం, అన్నీ కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకేనా అండి. చలిए अगला प्रश्न की ओर बढ़ते हैं. यहाँ पर देखिए ये भी बहुत बड़ा महत्वपूर्ण प्रश्न होने वाला है. नई शिक्षा नीति 2020 का लक्ष्य 8 से 13 वर्ष की आयु के प्रत्येक बच्चे को गुणवत्तापूर्ण शिक्षा प्रदान करना है. ఏ సంవత్సరం వరకు ఈ లక్ష్యం ఉంది, ఒక లక్ష్యం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి ఒక లక్ష్యం ఉంది. ఏం లక్ష్యం అంటే 8 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ పిల్లల వరకు ఉన్న పిల్లలకి గుణవత్తాపూర్ణ అంటే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించాలి. ఏ సంవత్సరం వరకు? यहाँ पर प्रश्न ऑप्शन ये देखिए 2030, 2032, 2034, 2036. जी 2036. फिर यहाँ पर इसका ప్రశ్న మరి ఎవరైతే ఇక్కడ ఇంకోసారి ఈ క్వశ్చన్ చూస్తున్నట్లయితే మరి नई शिक्षा नीति 2020 का लक्ष्य 8 से 13 वर्ष की आयु के प्रत्येक बच्चे को गुणवत्तापूर्ण शिक्षा प्रदान करना है. 2030, 2032, 2034, 2036. इस प्रश्न का మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. 2030 అనేటువంటిది కరెక్ట్ అయిన సమాధానం. సో ఎన్ఈపికి సంబంధించి కూడా మీరు ఓవర్వ్యూ చూసుకుని వెళ్ళాలి. అంటే ఎన్ఈపి కమిటీ ఎవరు చైర్పర్సన్గా ఉన్నారు, అలాగే ఏ సంవత్సరంలో వచ్చింది, అలాగే ఎప్పుడు లాంచ్ అయింది, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంది, అలాగే మరి ఈ శిక్ష మంత్రాలయం వచ్చింది కదా, అది ఏ పేరు నుంచి శిక్షా మంత్రాలయకి మార్చడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా కొన్ని బేసిక్ ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూసుకొని వెళ్ళగలరు. ఓకే, సో ఎన్ఈపికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఇచ్చి కూడా ఎన్ఈపి 2020 ఆధారంగా దీన్ని ఎలా సాల్వ్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాటికి అన్నిటి కూడా మీరు పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్ వేలో పిల్లవాడి తరపున ఆలోచించి మనం ఆన్సర్ చేసినప్పుడే ఈజీగా మనం ఇటువంటి ప్రశ్నలు చేసి మంచి స్కోర్ సాధించే అవకాశం ఉందండి. ఓకే, సో మరి ఈరోజు మొత్తం 10 క్వశ్చన్లు తీసుకోవడానికి అయితే మంచి ప్రశ్నలు, మంచి యూస్ఫుల్ ప్రశ్నలు అన్నీ కూడా కవర్ అయినట్టే నేను అనుకుంటున్నాను. మరి మీరంటారు, మీరు మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేసింది. ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీకు ఎలా అనిపించింది, మీ సజెషన్స్, ఫీడ్బ్యాక్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ PDF కావాలనుకున్న వాళ్ళకైతే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఫ్రీగా మీరు టెలిగ్రామ్లో ఈ PDFని డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్ దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. మరి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే, చాలా బాగా అనిపించినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి పెద్ద సపోర్ట్, ఎంకరేజ్మెంట్, ఉత్సాహం అన్నీ కూడా. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా ఎవరైతే ఆన్సర్ క్వశ్చన్స్, హోంవర్క్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రాత్రి 9:30 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.